అందరికీ నమస్కారం అండి. నా పేరు మువ్వా డేవిడ్. తెనాలి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా మా డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆశీస్సులతో నేను తెనాలి నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నానండి. ఇప్పుడు ఈ వీడియో చేయటం ప్రధాన కారణం ఏంటంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు 60 రోజులు పూర్తి చేసుకున్న సందర్భం అండి. ఈ 60 రోజుల్లోనే మా దళితులకి వరాలు కురిపించిన 60 రోజులు సందర్భం అండి. ఆ వరాలు ఏందయ్యా అంటే అవ్వాతాతలకి సిరినవ్వులతో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మా దళితులు మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు కూడా ఒక గృహాలు ఆ రోజు ఉరమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేసిన ఇళ్ల స్థలాలు సందర్భంలో ఒక చెంటు ఆయన మరుగుదొడ్డైతే మాత్రం 3 సెంట్లో 4 సెంట్లో ఉంది. ఆయనైతే వేలాది కోట్లతో కట్టించుకున్నాడు. కానీ మా దళితులకి పేదలకి ఇచ్చే టయానికల్లా ఒక చెంటే ఇచ్చాడు. మా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాకు ఒక మంచి వరాలు కురిపించారు. అది ఏంటి అంటే పట్టణాల్లోనైతే 2 సెంట్లు స్థలం, పల్లెటూరుల్లోనైతే రూరల్ మండలాల్లోనైతే 3 సెంట్లు స్థలం ఇస్తానన్నారు. అది ఇస్తాడు కంపల్సరీగా. తర్వాత ఎవరికైనా సరే గ్రామాల్లో చెంటున్నర స్థలం ఉంటే 4 లక్షల రూపాయలు సెలక్షన్ చేస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. అట్లానే బ్రాహ్మణుల అర్చకులకి కూడా ప్రతిఫలాలు ఇస్తున్నారు. ఆ సందర్భంలో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ దేవుడు ఎప్పుడు ఆ నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, నారా చంద్రబాబు గారిని ఎల్లవేళ దేవుడు కృప ఉంచి ఇంకా మాలాంటి దళితులకి ఎన్నో మేలు చేయాలని మేము ప్రార్థిస్తున్నాము. అట్లానే ప్రధానమైన విషయం ఏందయ్యా అంటే మా తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మా డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నాకు గత నెల 17వ తారీఖు గుండెపోటుతో నేను లలిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాను. మేము ఎన్నాళ్ళ నుంచి మా దళితులంటేనే డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే దళితులు అనేదానికి ఒక నిర్ణయం, ఒక నిదర్శనం నేనే. ఎట్లా అయ్యా అంటే నాకు లలిత హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే మరుక్షణంలోనే ఎమ్మటే స్పందించి నా దగ్గరికి వచ్చి నీ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండిద్ది, నేను అండగా ఉంటానని ఒక మరో ధైర్యం ఇచ్చి నేను 12 రోజులు ఐసీలో ఉంటే ప్రతి నిత్యం డాక్టర్ గారితో ఫోన్ చేసి కానీ హాస్పిటల్కి 2 సార్లు వచ్చి పరామర్శించి ఉన్నారంటే అది ఒక్క డెల్టా టైగర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారే. మా కుటుంబం మొత్తం రాజేంద్ర ప్రసాద్ గారికి, తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఏ సమయంలోనైనా సరే, ఏ దేనిలోనైనా సరే, పార్టీ కార్యక్రమాల్లోనైనా సరే, దేనిలోనైనా సరే మేము ఎప్పుడు ఎన్నంటుగానే తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని మా దళితుల తరపున నేను మనవి చేసుకుంటూ ఈ చిన్న వీడియో విని ఇది అందరూ కలిసి మన దళితులంతా ఐక్యతగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అందరికీ నాకు సెలవు.